హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి భద్రాచలం నుంచి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీకు అడ్రస్ కూడా క్లియర్గా అయితే చెప్తాను. ముందైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మనుగూరు అనే ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఈ వెన్నెల వాటర్ ఫాల్స్. ఎంట్రన్స్ మెయిన్ హైవేలోంచి మనం రైట్ సైడ్ ఆర్చ్లోంచి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. టికెట్ అయితే పర్సన్ ఫర్ హెడ్కి వచ్చేసి 20 రూపీస్. వెహికల్ ఎంట్రన్స్ లోపలికి రావాలంటే 20 రూపీస్. ఈ పక్కన అయితే చిన్న హౌస్ లాగా కట్టారు. అందులో అయితే రెస్ట్ రూమ్ లాగా ఏమన్నా మన స్నాక్స్ అయినా తెచ్చుకున్నా కూడా అందులో కూర్చొని అయితే తినొచ్చు. మేమైతే ప్రస్తుతానికి అందులో కూర్చొని లంచ్ అయితే చేసాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే లొకేషన్. ఇది చూసారా, చాలా అందంగా అయితే కట్టారు. ఇక్కడి నుంచి ఒక 50 మీటర్స్ దూరంలోనే ఈ జలపాతం అయితే ఉంటుంది. మనకి వాటర్ అయితే కొంచెం తక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు. అందులో అయితే నీళ్లు కూడా చూస్తున్నారా, క్రిస్టల్ క్లియర్గా అయితే ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం అయితే స్నానం కూడా చేసుకోవచ్చు. కొంతమంది అయితే స్నానం కూడా చేస్తున్నారు. నీళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వర్షం ఇంకా పెరుగుతున్నప్పుడు ఈ జలపాతం కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే కొంచెం లైట్గా అయితే జలపాతం ఉంది, కనబడుతుంది కదా. కొంతమంది దగ్గరికి వెళ్ళి అయితే స్నానం చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా దగ్గరికి వెళ్ళి అయితే స్నానం అయితే చేద్దాము. ప్లేస్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చక్కగా హాలిడేస్కి అయితే సండే పూట చక్కగా రావచ్చు. ఇది భద్రాచలానికి 35 కిలోమీటర్స్, చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది. చూసారా, ఎత్తు నుంచి అయితే వాటర్ అయితే ఆ ఎత్తు నుంచి అయితే కింద పడుతుంది. ఈ కింద పడ్డ నీరు అయితే ఈ కింద వాటర్ స్విమ్మింగ్ పూల్ అయితే ఏర్పాటు చేశారు కదా, అందులోకి అయితే కలెక్ట్ అవుతుంది. ఎక్కువ ఉన్న నీరు మాత్రం బయటికి పోవడానికి కూడా దారి ఇచ్చారు. దానివల్ల నీళ్లు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే మటుకి చాలా తక్కువగానే ఉంది. వర్షాలు పెరిగిన తర్వాత ఇంకా బాగా ఫ్లోటింగ్ అయితే పెరుగుతుంది. ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అయితే ఎక్స్ట్రా నీరు అనేది బయటకు పోతుంది. కార్ అయితే ఇక్కడ దాకా తెచ్చుకున్నాం మేము. ఎంట్రన్స్కి అయితే 20 రూపీస్ పే చేసాము అన్నమాట. కొంతమంది అయితే పైకి ఎక్కి ఫోటోలు కూడా దిగుతున్నారు. ఇక్కడ చాలా కొంచెం జారు నాచు అయితే పట్టింది కాబట్టి అలా ఎక్కడానికి అయితే ట్రై చేయకండి మీరు వెళ్ళినప్పుడు మాత్రం. చూసారా, వాటర్ కూడా పడుతుంది. చాలామంది అయితే స్నానాలు కూడా చేస్తున్నారు, పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. నేచర్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్లేస్కి రావాలి ఫ్రెండ్స్. నేచర్ చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేస్తే మన స్ట్రెస్ కూడా అయితే చాలా తగ్గుతుంది. ఎప్పుడు చూసినా థియేటర్స్కి సినిమాలకి కాదు ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేస్కి కూడా రావాలి. ఇలాంటి ప్లేస్కి వస్తేనే మనం కూడా రిలాక్స్ ఫీల్ అవుతాము, రిఫ్రెష్ అవుతాము. ఇది మెయిన్ దారి, అదే జలపాతం. మాదైతే స్నానం చేయడం అయిపోయింది, ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము. ఇప్పుడు వచ్చిన ప్లేస్ నుంచి మనం మెయిన్ రోడ్డు ఎక్కాలన్నమాట. మెయిన్ రోడ్డుకి దీనికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ లేడీస్కి స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకుంటాకి ఇక్కడైతే ఫెసిలిటీ అయితే కల్పించారు. మనం వచ్చిన దారిలో నుంచే రిటర్న్ అవుతున్నాము.
ఇక్కడ వర్షం పడ్డప్పుడు అయితే చాలా ఈ రోడ్డు మాత్రం ఈ కిలోమీటర్ రోడ్డు మాత్రం చాలా అంటే బురదగా ఉంటుంది. ఇప్పుడు వర్షం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ రోడ్డు అయితే బాగానే ఉంది. వర్షం పడ్డప్పుడు మాత్రం కొంచెం చూసుకుని అయితే రావాలి. ఇదే రోడ్లోంచి మనం ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నాము. చాలా అంటే చాలా బాగుంది. చెట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెమ్మిళ్ళు కూడా ఉంటాయంట. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా హాలిడేస్తో ఫ్యామిలీకి మంచి ట్రిప్ కావాలంటే ఈ వెన్నెల వాటర్ ఫాల్స్కి అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.